అందరికీ ఎంతమందికి నూడిల్స్ ఇష్టమో కామెంట్ చేయండి. సో నాకు కూడా ఫుల్ ఇష్టం అన్నమాట నూడిల్స్. ఎప్పటినుంచో వంశీని ఒక 1 వీక్ నుంచి అడుగుతున్నా, నూడిల్స్ తీసుకురా, ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకైతే. సో వంశీ అయితే ఇప్పుడు వద్దు తినొద్దు, బయట ఫుడ్ తినొద్దు, హెల్తీ ఫుడ్ తీసుకో, అవసరం లేదు వద్దు అని చెప్పేసి ఊరికే తిడతాడు అనమాట. సరే అని చెప్పేసి నువ్వు షాప్లో ఉన్న డైరెక్ట్ నూడిల్స్ దొరుకుతుంది తీసుకొని రా, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటా అంటే సరే అని చెప్పేసి తీసుకొని వచ్చిందనమాట. సో ఇక ఫస్ట్ అయితే ఎగ్ అయితే ఫ్రై చేస్తున్నా. కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి అంతే. బాగా ఎగ్ ఫ్రై చేసుకోవాలి, చిన్నగా పీసెస్ చేసుకోవద్దు, కొంచెం మీడియం చేసుకుంటే మనకు నూడిల్స్ లాగా అనిపిస్తాయి, లేదంటే కనిపించాయి అనమాట. ఇంకా క్యాబేజీ, ఇంకా బీన్స్, అవి వెజిటేబుల్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇక టైంకి లేదు, మనకేమో తినాలనిపిస్తుంది కాబట్టి ఇక తొందరగా చేసుకుందామని చెప్పి ప్రిపేర్ చేసుకున్నా. ఎట్లయినా చేసుకుంటున్నా కదా, మీతో కూడా షేర్ చేసుకుందాం ఈ రెసిపీ. మీకు ఎవరికైనా యూజ్ అవుతుండొచ్చు, చేసుకుంటుండొచ్చు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటుండొచ్చు అని చెప్పి వీడియో అయితే తీసిన అనమాట. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఆయిల్లో క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా పసుపు వేయాలన్నమాట. సో అవి బాగా మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మనకు క్యారెట్ ఇవనేది కుక్ అవుతాయి అనమాట. అంటే మరీ ఎక్కువ కూడా ఉడకొద్దు, నార్మల్గా మనకి తినేటప్పుడు వెజిటేబుల్స్ ఇవన్నీ మనకి తగులుతుంటేనే బాగుంటుంది టేస్ట్. సో నేను ముందుగానే బాయిల్ చేసుకున్నాను అనమాట నూడిల్స్. సో నాకైతే నూడిల్స్ ఎక్కువైంది, బగోన్ అనేది చిన్నగా అయిపోయింది. దాన్ని వేరే బౌన్లోకి షిఫ్ట్ చేసిన అనమాట, ఎందుకంటే కలపడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఎగ్, మనం ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా దాంట్లో వేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం, వెనిగర్, సోయా సాస్. నేను ఎక్కువ కూడా వేసుకోలేదు, ఎందుకంటే సాస్లు అనేది నాకు నచ్చదు అనమాట. బయట ఫుడ్లు ఇవన్నీ వేస్తారు కాబట్టి వంశీ తీసుకురాడు, అట్లా అని చెప్పేసి నేను లైట్గా వేసిన. సో నూడిల్స్ మసాలా ఇంతగానం చేస్తున్నా, ఒక్కదానివే తింటావా అనుకున్నారు, లేదు అందరం తిన్నాం, వంశీ, నేను, అక్క, ఇంకా అందరి కోసం అని చెప్పేసి. నా ఒక్కదాని కోసం నేను చేసుకోలేను కదా, సో అందరి కోసం చేస్తే అయిపోతుంది అని చెప్పేసి అందరి కోసం ప్రిపేర్ చేసిన. టేస్ట్ అయితే బాగుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే లాస్ట్ అండ్ ఫుల్ వ్లాగ్ అనమాట. ఇక మిగతా షార్ట్స్ అప్లోడ్